వేడి వేడి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా హెమ్మీగా ఉండే పొగల కక్కుతున్న ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, నేనైతే ఇలా మడత పెట్టి ప్లేట్లోకి తీసుకున్నాను, ఎందుకంటే పట్టదని. ఇలా చేసి మీరు పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు కానీ బాక్సుల్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. లేదు ఇంటికాడైనా సరే రైస్లోకి వేసుకుని చారులోకి సాంబార్లోకి నంచుకుని తిన్నా బాగుంటుంది. లేదా డైరెక్ట్గా అలా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి దీనికి కావాల్సినవి చూసేద్దామా. 2 గుడ్లు, 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను కారము. ఇవి తీసుకున్న తర్వాత ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఒక గిన్నె అయితే తీసుకోవాలి. ఆ గిన్నెలోకి ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే మిగతా అన్నీ కూడా వేసుకుని మనము ఇప్పుడు స్పూన్తో కాకుండా చేతితోటి బాగా మెదుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేటంత వరకు బాగా మెదుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు. ఇంకా స్పూన్ తోటి కలుపుకున్నాం అనుకోండి, మనము ఈ ఆమ్లెట్ వేసుకుని తినేటప్పుడు ముక్కలు అనేది ఉడకలేనట్టు కసకసమని సౌండ్ వస్తుంది. అలా కాకుండా ఇలా చేసామనుకోండి, ఈ ఆమ్లెట్కి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఇలాగా మనకి అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 గుడ్లను కూడా పగలగొట్టి ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలాగా పెంకులు పడకుండా ఇలాగా సొన్న మాత్రమే అందులో పడేటట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చేయి కడిగేసుకుని ఇలా గరిటెతో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలా గిలక కొట్టినట్టు ఇలా కిందకి మీదకి స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మనం ఎంతైతే ఇలాగా చేస్తామో, ఇలా బాగా కలుపుతామో మనకి ఆమ్లెట్ వేసినప్పుడు పొంగుతుంది. అలాగే మనము బాగా ఆనియన్స్ని మెతుపుకున్నాం కదా, ఈ ఆమ్లెట్కి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ చేయడం వల్ల ఆమ్లెట్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ వేయడానికి వస్తుంది కదండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ ఇలా కలుపుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనము ఇలాగా దోశల పెన్నాన్ని కానీ లేదా మీ దగ్గర ఏది మీకు అందుబాటులో ఉంటే అది ఇలాగా స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమాన్ని ఇలాగా దోశలాగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇది దలసరిగా వేసుకున్నా బాగుంటుంది, అలాగే పలసగా వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే మీరు రెండు వచ్చేటట్టే కూడా వేసుకోవచ్చు. నేను ఒకటే వేస్తున్నాను. చూడండి, ఇలా దలసరిగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్లు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, వేడిగా ఎమ్మిగా స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. కలర్ కూడా సూపర్గా వచ్చింది కదా. ఇంకా ఇది వేడి అన్నంలో వేసుకుని అలాగే తినేయచ్చు కలుపుకొని, లేదంటే ఉట్టిన కూడా తినచ్చు. లేదు మనం పప్పుచారుతో కానీ రైస్లోకి సాంబార్తో కానీ తినచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.